వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జొన్న మొక్కజొన్న పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. తెనాలి మండల పరిధిలో అన్ని పంటల కోతలు పూర్తయ్యాయని, పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నుకోవాలని, ఆ విధంగా చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, రైతులు దీనిని గమనించి రోటవేటర్ సహాయంతో పంటల తర్వాత వచ్చే వ్యర్థాలను భూమిలో కలియదున్నుకోవాలన్నారు. అదేవిధంగా భూసార పరీక్షలు చేయించుకోదలిచిన వారు ఆర్బీకేలలో సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న కోసేసిన తర్వాత జొన్న కోసిన తర్వాత రైతు సోదరులందరూ ఆ వ్యర్థ పదార్థాన్ని తగలబెడుతున్నారు. ఇది అంత బాగోలేదనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణ కాలుష్యం వస్తుంది. తర్వాత భూమికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మల్చర్ వేయడం వల్ల, లేకపోతే రోటోవేటర్ వేయడం వల్ల ఆ పచ్చి కాండం లేకపోతే వ్యర్థాలు లోపల భూమికి కర్బన శాతం అందిస్తుంది. తర్వాత భూమి బలపడుతుంది. ఎందుకంటే పశువులు ఎరువు వేయటం లేదు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మల్చర్ కానీ లేకపోతే రోటోవేటర్ కానీ కట్టలు కానీ వేసేసి అవి భూమిలోని పిల్లేలాగా చేసుకోవాల్సిందిగా రైతు సోదరులు కోరుతున్నాం. మనం జనుము జీలుగా పెసర విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా కావాలంటే వర్షం వచ్చింది కాబట్టి జనుము జీలుగా పెసర విత్తనాలు మీ ఆర్బీకే ఇన్ఛార్జి కలుసుకుంటే మరలా ఎన్నింటి కావాలంటే మరలా మేము రైతు సోదరులకు అందించే ప్రక్రియ చేస్తాము. కాబట్టి రైతు సోదరులను కోరుకునేది ఏంటంటే భూమిని సారవంతంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భూమి నిర్జీవం అయిపోయింది. రసాయన ఎరువులు వేస్తూ మనం పంటలు తీసుకుంటున్నాం. పశువుల ఎరువు లేదు. కాబట్టి ఇది కాల్చినందువల్ల కూడా భూమికి ఇబ్బంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ మల్చర్ కానీ రోటోవేటర్ కట్టడం ఇస్తే లోపల ఉన్న కలుపు విత్తనాలు బయటకు వచ్చి ఎండిపోతాయి. లోపల ఉన్న పురుగుల క్యూపాలు కానీ అవన్నీ బయటకు వచ్చి కొంగలు కానీ అన్నీ ఎండిపోతాయి. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతూ, భూసారాన్ని పెంచవలసిందిగా కోరుతూ, ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి వర్షం ఆగిన తర్వాత ఎవరికైనా మీ భూమిలో డౌట్ అనిపిస్తే భూసార పరీక్షా కేంద్రానికి మట్టి తీసుకెళ్ళచ్చు. మీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైనా టెస్ట్ చేయించుకోవాలనుకుంటే భూసార పరీక్షా కేంద్రానికి గుంటూరుకి మేము రైతు భరోసా కేంద్రం ద్వారా పంపిస్తాము. ఆల్రెడీ పంపించేస్తున్నాము పోయిన సంవత్సరం సీజన్లో. ఎవరైనా ప్రైవేట్గా కావాలంటే మీరు రైతు భరోసా కేంద్రాన్ని సందర్శిస్తే మేము మట్టి పరీక్ష చేసేందుకు వీలు కల్పిస్తున్నాం. సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ తెలిపారు. గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి శివాజీ చౌక్ మీదుగా తెనాలి పట్టణంలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ డెంగీ దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏటా మే 16వ తేదీన జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రజలలో అవగాహన కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డెంగీ వ్యాధి అనేది దోమకాటు వలన ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమ తమ గుడ్లను నిల్వ నీటిలో పెట్టుట ద్వారా తమ సంతతిని పెంచుకొని జ్వరముల వ్యాప్తికి ప్రధాన కారణం అవుతున్నాయని, కనుక ప్రజలు వారానికి ఒక్కసారి ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెయిన్గా డెంగ్యూ అనేది ఇది ప్రివెంటివ్ డిసీజ్, అంటే రాకుండా మనము చూసుకోవటం మంచిది. వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా ప్రివెంట్ చేసుకోవటం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మనం దాన్ని ప్రివెంట్ చేసుకోగలం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఎయిడ్స్ ఈజిప్టి అనే దోమకాటు వలన వస్తుంది. ఇది టైగర్ మస్కిటో అంటారు. ఇది పగటి పూట కుట్టే దోమ అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే మెయిన్గా ఈ దోమలు కుట్టకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం పరిసరాలని, మన ఇంట్లో పరిసరాలని, అట్లానే బయట పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన
ఈ దోమకాటుకి మనం గురి కాకుండా, అట్లానే మలేరియా డెంగ్యూకి గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మెయిన్గా డెంగ్యూ లక్షణాలు ఏంటంటే చలి జ్వరం అట్లా వస్తుంది, ఎక్కువ 104 అట్లా జ్వరం వస్తుంది. అట్లానే నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదన్నా లక్షణాలు మీకు ఏదన్నా కనపడితే మన దగ్గరున్న హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకొని ఏదైనా లక్షణాలు ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. వరల్డ్ మస్కిటో డే ప్రతి సంవత్సరము మే 16న భారత ప్రభుత్వం జరుపుతుంది. 2010వ సంవత్సరం నుంచి ఈ వరల్డ్ మస్కిటో వరల్డ్ డెంగ్యూ డే జరుపుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ భాగస్వామ్యంలో, సమాజంలో ప్రజలతో అందరూ అవగాహన కలిగి ఉండి దోమలు ఉత్పత్తి కాకుండా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని ప్రజలతో మమేకమై మనందరము ఒకరి నుంచి ఒకరి ద్వారా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా ప్రజలను కోరుతున్నాము. దోమలు పుట్టకుండా చేయాలంటే దోమలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఇంటి లోపల ఇంటి బయట నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి శుభ్రంగా నీటి నిల్వలు పారబోసుకొని తుడుచుకొని మళ్ళీ పట్టుకోవడం ద్వారా ఈ ఫ్రైడే డ్రై డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్గా ప్రతి శుక్రవారము చేయడం వల్ల దోమల ఉత్పత్తిని తగ్గించవచ్చు. ఈ కార్యక్రమంలో నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ షేక్ బీబీ జాన్, తెనాలి సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, తెనాలి పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి కంట ఉమాకాంత్, ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్, లెప్రసీ విభాగ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్, క్షయవ్యాధి నివారణ విభాగ సూపర్వైజర్ రవికుమార్, నందులపేట ఆరోగ్య కేంద్ర ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రసన్న పుష్పలత, మలేరియా ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, నవీద్, రత్నాకర్, బాషిద్, వివిధ ఆరోగ్య కేంద్రాల మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిలో శివాజీ చౌక్ దగ్గర ర్యాలీ చేయడం జరిగింది, మానవహారం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అందరికీ డెంగ్యూ వ్యాధిని నివారించడం, అసలు రాకుండానే నివారించడం అనేది జరుగుతుంది. దానికి ముఖ్యంగా మనం చేయాల్సినది ఏంటి అంటే నీటి నిల్వల్ని ఉండకుండా చూసుకోవడం. దాంతోపాటు డెంగ్యూ వ్యాధి అనేది ఎందుకు ఎక్కువగా కన్సర్న్గా చేస్తున్నామంటే అది హై ఫీవర్ వస్తుంది, దాంతోపాటు ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి డెంగ్యూ జ్వరానికి ముఖ్యంగా. దాంతోపాటు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దాంట్లో ఎక్కువ జ్వరం రావడం, ఒంట్లో నీటి శాతం అనేది తగ్గిపోవడం వల్ల ప్రమాదానికి గురవుతారు. ప్లేట్లెట్లు విపరీతంగా తగ్గిపోతాయి. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిగజేసి ఆ వ్యాధిని అరికట్టడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈరోజు డెంగ్యూ దినోత్సవం జరుపుకున్నాం. డెంగ్యూ అనేది ముఖ్యంగా ఇట్లాంటి దోమ వల్ల ఒకరి నుంచి ఒక వ్యాప్తి చెందుతుంది. దీన్ని ఏడిస్ దోమ అంటారు. ఇది పగలపూట ఎక్కువగా కుడుతుంది. ఈ దోమ కాటు వలన డెంగ్యూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ దోమ కుట్టి దీని నుంచి మనకి వేరే వ్యక్తిని కుట్టినట్టే ఆ డెంగ్యూ జ్వరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జ్వరాలు పెరగకుండా ఉండాలి అంటే దోమలు లేకుండా చేయాలి. దోమలు లేకుండా చేయాలంటే నీటి నిల్వ లేకుండా చేయాలి. అందు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి దోమ పుట్టకుండా చేయాలి, 2 దోమ పుట్టకుండా చేయాలి. దోమ పుట్టకుండా చేయాలి అంటే నీటి నిల్వలు లేకుండా చేయడం వల్ల దోమలు అనేవి గుడ్లు పెట్టకుండా ఉంటాయి కాబట్టి సంతతి పెరగకుండా ఉంటుంది. తద్వారా దోమలు తగ్గిపోతాయి. వ్యవసాయ విద్యుత్ మీటర్ల కనెక్షన్ల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. మార్చి నెలలో నగదు చెల్లించిన వారికి విద్యుత్ కనెక్షన్లను అందించడం జరుగుతుందన్నారు. మే, జూన్ నెలకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి పొందాలని రైతులకు ఆయన సూచించారు. మే కానీ జూన్ లోపల కానీ కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటికి కూడా శాంక్షన్ అయ్యి మార్చి లోపల డబ్బులు కట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అగ్రిగేషన్ కనెక్షన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. అవి కూడా మీరు మీ కన్సర్న్డ్ ఏఈలతో ఫాలో అప్ చేసుకుని తొందరగా వర్షాలు పడే ముందు శాంక్షన్ అయ్యి ఎస్టిమేట్ ఛార్జీలు కట్టి ఉన్నవాళ్ళు తొందరగా వర్క్స్ కంప్లీట్ చేయడానికి మీ సైడ్ నుంచి కూడా సహకారం ఇస్తే తొందరగా కంప్లీట్ అవుతాయి. ఏమైతే మీకు వ్యవసాయానికి బోర్లుకి పంటలు వేసుకోవటానికి కూడా మీకు కూడా మంచి ఉపయోగంగా ఉంటుంది. అలా కాకపోకుండా ఇంకా బిల్లులకు వచ్చేటప్పటికి ఈ 15 రోజుల్లోనే బిల్లు కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో కట్టాలి. కొంతమంది ఏంటంటే కట్టపోవటం వల్ల డిస్కనెక్షన్ చేయాల్సి వస్తుంది ఎక్కువ మందికి.
డిస్కనెక్షన్ చేస్తే ఇన్ టైంలో మీరు కట్టుకోవటం వల్ల మా వాళ్ళు డిస్కనెక్షన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీకు కరెంట్ లేదని ఇబ్బంది పడతామని ఇవన్నీ ఉంటాయి. అందుకని బిల్లు వచ్చిన 15 రోజుల్లోనే ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు. జొన్న మొక్కజొన్న వ్యర్థాలను భూమిలో కలియదున్నుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.